చేసిన డాక్టర్లకు అలాగే వివిధ విద్యార్థి సంఘ నాయకులకు యువజన నాయకులకు మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా ఈరోజు డాక్టర్కి దాడి జరిగింది. నిన్నటి రోజుల్లో చూసుకుంటే చాలామంది మహిళలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం తప్ప ఎక్కడికి ఆగటం లేదు. దయచేసి ఆమె ఎక్కడో సార్ గారు చెప్పినట్టు ఎక్కడో అడవిలోన కానీ లేకపోతే రోడ్డు మీద పోతున్నప్పుడు కానీ ఎవరో అల్లరి యువకులు ఏదో చేయలేదండి. చాలా దారుణంగా చదువుకున్న వ్యక్తులే ఆ డాక్టర్ని చాలా తీవ్రంగా మనం ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకుంటే దాదాపుగా చాలా బోన్స్ ఇక్కడ మెడ దగ్గర కూడా బోన్ బ్రేక్ అవ్వడం చాలా దారుణం. ఆ మహిళ ఎన్ని ఇబ్బందులు పడి ప్రాణం వదిలిందనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క మహిళని మన అక్క చెల్లెలాగా మన అమ్మలాగా భావిస్తే ఇలాంటి ఆలోచనలు రావు. ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే వివిధ టీచర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు మహిళల మీద ఇలా మనం నడుచుకోవాలనే విధంగా ఖచ్చితంగా మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా దారుణం అండి. మనం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను పొద్దున్నే చూడడం జరిగింది. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ అయితేనేమి, ఆ అమ్మాయి బాడీలో ఉండే బ్రేకింగ్స్ అయితేనేమి, ముఖం మీద ఉండే కాట్లు అయితేనేమి, ఇంత దారుణంగా మనుషులే కదా మనం. ఒక్కసారి మన ఆ ప్లేస్లోన మన అక్క చెల్లె ఉంటే మనం విధంగా బిహేవ్ చేస్తాం. దయచేసి మనం ఒక్కటే చెప్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో ఎలా జరిగింది, ఎలా శిక్షించామనేది బహిరంగంగా వాళ్ళకి చూపిస్తేనే ఇంకొకరు ఈ విధంగా రాకుండా ఈ విధమైన ఆలోచన రాకుండా జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఏదైతే డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ ప్రోగ్రామ్స్ మీద ఖచ్చితంగా బీడీఎస్ఎఫ్గా మేము ముందుండి ప్రతి ఒక్క దానికి పాల్గొని ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. దయచేసి అసలు చాలా దారుణం అండి. మనకు ప్రాణాలు ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయినా డాక్టర్లే ప్రాణాలు కాపాడుతారు. అలాంటి వాళ్ళకే ప్రాణానికి రక్షణ లేదంటే బతుకు వేస్ట్ అండి. దయచేసి ఎవరైతే ఈ విధమైన చర్యలు ఉన్నారో వాళ్ళందరికీ మేము పర్సనల్గా వారిని అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ విధమైన వాళ్ళు ఎవరు కనిపించినా వదిలే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ గవర్నమెంట్ ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది జరిగింది ప్రతి ఒక్కరు న్యూస్లో చూస్తున్నాం, కానీ గవర్నమెంట్ ఏ విధమైన స్పందన లేదు. చాలా దారుణంగా ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఐ థింక్ నాకు తెలీదు, ఆయన కూడా ఆమెనే ఊరేసుకొని చనిపోయిందని ఆమెనే సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పడం దారుణం. దయచేసి దీన్ని వెంటనే అరికట్టే విధంగా ప్రభుత్వం కూడా పూనుకోవాలని నేను తెలియజేసుకుంటున్నా. నా పేరు రమేష్, నేను బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ కమిటీ.